హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము టీజీ పాలసీ 2024 అడ్మిషన్స్ ద్వారా ఎవరైతే డిప్లొమాలో అడ్మిషన్స్ పొందారో అలాంటి స్టూడెంట్స్కి మరి డిప్లొమా క్లాసెస్ చాలామందికి జరగట్లేదని చెప్పి వాళ్ళు కామెంట్స్ రూపంలో మనకి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. నేను ఏ వీడియో పెట్టినా కూడా చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ ముందుగా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ అండి. బట్ నేను ఎలాంటి వీడియో అంటే మీకు సంబంధం లేని వీడియో పెట్టినా కూడా మీరు డిప్లొమా స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నా వీడియోస్ అన్ని చూస్తూ కూడా వాళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అట్లీస్ట్ నేను వాళ్ళకి సమాధానం ఇస్తానన్న ఉద్దేశంతో వాళ్ళు కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. సో అలాగే మనము నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, తెలంగాణ డిప్లొమా హౌ టు చెక్ అటెండెన్స్ ఇన్ ఎస్బిటిటి టిఎస్ పోర్టల్, మీనింగ్ ఆఫ్ ఎర్రర్ కోడ్స్ అండ్ అదర్ థింగ్స్ అని ఒక వీడియో పెట్టాను. సో అక్కడ కామెంట్ చూస్తే మీరు, సార్ ఈజ్ దేర్ మిడ్ ఎగ్జామ్ ఆన్ 29, ఇంకా మాకు సిలబస్ స్టార్ట్ కాలేదు సార్, హౌ వి రైట్ ఎగ్జామ్ అని ఒక క్వశ్చన్ అడిగారు. సో వాళ్ళకి సమాధానముగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో చాలామంది స్టూడెంట్స్కి అసలు మిడ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, వాటి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటికి మనకి ఎలా ప్రిపేర్ కావాలి, మనకి తక్కువ సబ్జెక్ట్సే ఉన్నాయి. కాకపోతే మీకు ఇప్పుడు స్టాఫ్ డెఫిషియన్సీ ఉండడం వల్ల చాలా పాలిటెక్నిక్ కాలేజెస్లో అసలు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, మనకి సిలబస్ అయినా కూడా మనకి ఎలా చదువుకోవాలని చెప్పే ఓరియంటేషన్లో కూడా మనకి మిస్ అవుతుంది. సో మోస్ట్లీ మనకి హైదరాబాద్ నుంచి చాలామంది స్టాఫ్ని రిమోట్ ప్లేసెస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఒక పెద్ద బ్లండర్ అనుకోవచ్చు. అది ఎలాగైనా కూడా అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏదో చేసేసారు. సో ఇప్పుడు మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మీకు సబ్జెక్ట్స్ ఎలా చదువుకోవాలి అనేది మనం ఈ వీడియో చూసుకుంటే మీకు అసలు ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మనకి సిలబస్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏందనేది మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. చూడండి, మీరు ఏ సబ్జెక్ట్ అన్నా తీసుకోండి, మీరు మ్యాథ్స్ తీసుకోండి, ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, ఇంగ్లీష్ తీసుకోండి, మీరు బీట్రిపుల్ ఏ సబ్జెక్ట్ అయినా సరే, మీరు ఏ బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైతే ఆ బ్రాంచ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, వాటి క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది మీకు ఇక్కడ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో అందుకోసం నేను ఎక్కడి నుంచో మరి నేనేమి పైనుంచి ఊడిపడిన సిలబస్ తీసుకొని రావట్లేదు. సో ఇక్కడ మనకి డ్రాఫ్ట్ కరికులం అనే ఇచ్చారు చూసుకుంటే. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు డ్రాఫ్ట్ కరికులం ఫస్ట్ సెమిస్టర్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి 20 రోజే ఉన్నాయి, మిగతా కింద ఉన్నాయి అన్నట్టు యాక్చువల్ అవి. సో అవి చూపిస్తాను మీకు, చూడండి. సో డ్రాఫ్ట్ కరికులం అనే ఒక మనకి మేలో ఇచ్చారు. మే మంత్లో మనకి డ్రాఫ్ట్ కరికులం ఫస్ట్ సెమిస్టర్ ఇగో. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఎస్బిటిటి తెలంగాణ GO.in ఇండెక్స్ నోటిఫికేషన్స్లో ఉంటుందండి. ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్స్లో మీరు సెర్చ్ చేసుకోవాలి. సో సెర్చ్లో కూడా మీకు రో నెంబర్ కూడా చెప్తాను. ఇక్కడ ఎన్నోది అనేది అంటే చూడండి, మేలో ఉంది మనకి, మే 24th రికార్డ్. ఇది డౌన్లోడ్ చేసుకోండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా ఫైల్ వస్తుంది. సో వచ్చిన ఫైల్ నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇలా పీడిఎఫ్ ఫైల్ వస్తుంది. సో ఇది జిప్ ఫైల్ నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకి కంప్రెస్ చేసిన ఫైల్ వస్తుంది. సో దీంట్లో మీకు కరికులమ్స్ అన్నీ ఉంటాయి, చూసుకోండి. మీ బ్రాంచ్కి తగ్గట్టుగా కరికులమ్స్ ఇక్కడ ఉంటాయి. మనకి ఆర్టిఫిషియల్ అసిస్టెంట్షిప్, తర్వాత ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏయు, బిఎం, సిసిబి, సిసిపి, సిఈ, సిహెచ్, సిపిఎస్, సిఎస్, తర్వాత ఈసీ, ట్రిపుల్ ఈఐ, ఈఎస్, ఈవి, హెచ్ఎస్, ఎల్ఎఫ్, ఎల్జీ, ఎంఈ, ఎంఎన్, ఎంటీ, పీకే, పీటీ, టీటీ. సో ఇలా కొన్ని అన్ని కోర్సెస్ ఇక మనకి ఆల్మోస్ట్ 20 కోర్సెస్ సంబంధించిన కరికులమ్స్ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినవి ఉన్నాయి. వీటిలో మీకు అందరికీ కూడా మోస్ట్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు ఈ సిలబస్ కామన్గా ఉంటుంది. సో వీటిని సపోజ్ నేను కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ కాబట్టి కంప్యూటర్ సైన్స్ సిలబస్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, సో కంప్యూటర్ సైన్స్ కరికులం నేను ఓపెన్ చేస్తాను. సో డబల్ క్లిక్ కొడితే నాకు అది ఓపెన్ అవుతుంది. కొద్దిగా టైం పడుతుంది, నా ల్యాప్టాప్ కొద్దిగా స్లో ఉంది. బట్ వాట్ ఎవర్, మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఓపెన్ అయింది. యాక్చువల్ ఫైల్ ఆల్రెడీ ఓపెనే ఉంది, కాకపోతే స్టిల్ మీకు మొత్తం ప్రెజర్ చూపించాలి కాబట్టి నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది వీడియో జాగ్రత్తగా చూడండి. మీకు అసలు క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, మీరు ఇప్పటివరకు 10th చదివినట్టే ఉంటుందా, మరి ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ మీకు క్వశ్చన్ ప్యాటర్న్తో సహా ఇచ్చారు. సో ఇది 110 పేజెస్ ఉంది. దీంట్లో మీకు తగ్గట్టుగా మీకు ఏమేమి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో అది చూసుకుంటూ పోండి, సరిపోతుంది. మీకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ తెలుస్తుంది. ఫస్ట్ పేజ్లో మీకు అందరికీ తెలుసు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్,
తర్వాత కెమిస్ట్రీ, ఇది కంప్యూటర్ సైన్స్ సంబంధించి కంప్యూటర్ ఫండమెంటల్స్, హార్డ్వేర్, బీట్రిప్లీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది, ఇంజనీరింగ్, డ్రాయింగ్, ఇవి ల్యాబ్స్. సో ఇవన్నీ కూడా ల్యాబ్స్. ఈ ల్యాబ్స్కు మీరు పెద్దగా వరి అవ్వక్కర్లేదు. బట్ మిగతా సబ్జెక్ట్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏందనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది ఇంగ్లీషు సంబంధించిన సిలబస్ ఉంది ఇక్కడ. ఇంగ్లీషు మీరు ఈజీగానే గెట్ ఆన్ అవుతారు. బట్ మీకు ఇంపార్టెంట్ థింగ్ ఏందనేది మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి తెలుస్తుంది కాబట్టి సో అది ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చాడు, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో మీరు ఈ ప్యాటర్న్ చూసుకోండి, ఇలాగే ఉంటుంది మనకి. సో ఇది సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ ఇది. మరి మనకి మ్యాథమెటిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు మ్యాథ్స్ సిలబస్ చూడండి. సో ఇది మ్యాథ్స్ సిలబస్. మ్యాథమెటిక్స్లో మనకి టోటల్గా యూనిట్ 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 చాప్టర్స్ ఉంటాయి. సో 6 చాప్టర్స్ నుంచి మనకి ఫస్ట్ 2 చాప్టర్స్ మాత్రం మనకి మిడ్ 1లో వస్తాయి. సిలబస్ మిడ్ 1కి మనకి యూనిట్ చూడండి. యూనిట్ 1 10 పీరియడ్స్, లాగరిథమ్స్, పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. తర్వాత యూనిట్ 2లో మనకి మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అని ఉన్నాయి. సో ఈ 2 యూనిట్స్ నుంచి మీకు 20 మార్క్స్ పేపర్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత 3-4 చాప్టర్స్ నుంచి మనకి సెకండ్ మిడ్, 5-6 నుంచి మనకి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 20 మార్క్స్ దీని నుంచి వస్తాయి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్లో. అండ్ మిగతా 20 మార్క్స్ మనకి మిగతా 1, 2, 3, 4 చాప్టర్స్ నుంచి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో మీకు ఈ సిలబస్ ఎలా ఉంది, ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది వీటిని బట్టి. సో ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ చాప్టర్లో డిఫైన్ లాగరిథం అన్నాడు. సో దీని నుంచి మీకు 1 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిస్టింగ్విష్ న్యాచురల్ లాగరిథమ్స్ అండ్ కామన్ లాగరిథమ్స్. సో ఇది కూడా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూసుకోవాలి, ఇది క్వశ్చన్. డిస్టింగ్విష్, ఇది డిఫరెన్సెస్ అడగడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్. స్టేట్ ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్, ఇది కూడా ఒక క్వశ్చనే. ఎక్స్ప్లెయిన్ ది మీనింగ్ ఆఫ్ ఈ అండ్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో ఇలా క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇక్కడ వీటిని బట్టి మీకు యాక్చువల్లీ మీరు ఈ చాప్టర్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇవి నేర్చుకొని ఉండాలి. అంటే వీటికి తగ్గట్టుగానే మీకు క్వశ్చన్స్ అనేవి కూడా ఫ్రేమ్ చేస్తారు. సో ఇది మ్యాథమెటిక్స్ కాబట్టి దీంట్లో క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే కూడా మీకు అలాగే ఉంది చూడండి. ఇక్కడ డిఫైన్ మ్యాట్రిక్స్, క్లాసిఫై ది టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ విత్ ఎగ్జాంపుల్స్, డిఫైన్ ఈక్వాలిటీ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, కంప్యూట్ ది సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. అంటే ఇక్కడ మీకు ఇవి ప్రాబ్లమ్స్ కాబట్టి వీటి నుంచి ప్రాబ్లమ్స్ ఫ్రేమ్ చేస్తారు. డిఫరెన్సెస్ అన్నాడు, ఒక ప్రాబ్లం దీని నుంచి వస్తుంది. లేదా కంప్యూట్ ది స్కేలార్ మల్టిప్లికేషన్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో ఇది దీని నుంచి ఒక క్వశ్చన్. మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్, మ్యాథమెటిక్స్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలా వస్తాయి. మరి ఇది మ్యాథమెటిక్స్ సంబంధించింది. అలాగే ఫిజిక్స్ చెప్తా. ఇప్పుడు చూడండి, ప్యాటర్న్ చెప్తా అన్నా కదా, ప్యాటర్న్ చూసుకుందాం ఒకసారి. ప్యాటర్న్ మిడ్ సెమ్ 1 ఎగ్జామ్లో యూనిట్ 1 నుంచి చూడండి, మీకు ఇక్కడ 1, 2 తర్వాత యూనిట్ 2 నుంచి 3, 4 క్వశ్చన్స్ వస్తాయి. 1, 2, 3, 4 తర్వాత ఏమున్నాయండి 5, 6, 7, 8 క్వశ్చన్స్. మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. 1, 2, 3, 4 అనేవి యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్లు, యూనిట్ 2 నుంచి 3, 4 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత మీకు ఇక్కడ యూనిట్ 1 నుంచి 5A, 5B వచ్చింది. అండ్ యూనిట్ 2 నుంచి 6A, 6B వచ్చింది. ఈ 2 క్వశ్చన్స్ అన్నట్టు, ఇదొక క్వశ్చన్, ఇదొక క్వశ్చన్. తర్వాత 7A, 7B ఒక క్వశ్చన్, 8A, 8B ఒక క్వశ్చన్. 5A, 5Bలో మీరు 5A అన్న ఆన్సర్ చేయొచ్చు, 5B అన్న ఆన్సర్ చేయొచ్చు. 1, 2, 3, 4 మాత్రం మ్యాండేటరీ. ఈ 5th క్వశ్చన్లో ఏఆర్బి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 6th క్వశ్చన్లో కూడా ఏఆర్బి ఏదో ఒకటి ఆన్సర్ చేయొచ్చు. అలాగే 7th క్వశ్చన్లో ఏబి 2 ఉన్నాయి కాబట్టి ఏఆర్బి ఏదో ఒకటి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 8A, 8Bలో ఏ అన్న ఆన్సర్ చేయొచ్చు, బి అన్న ఆన్సర్ చేయొచ్చు. అంటే టోటల్గా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 4, ఇది 5, 6, 7, 8. బట్ మీకు 5లో, 6లో, 7లో, 8లో మీకు చాయిస్ ఉందన్నట్టు. ఏబి ఏదో ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఏ అన్న ఆన్సర్ చేయొచ్చు, బి అన్న ఆన్సర్ చేయొచ్చు. ఇది మీ 3 మార్క్స్ క్వశ్చన్స్. 5 and 6 అనేవి 3 మార్క్స్, 7, 8 అనేవి 5 మార్క్స్ క్వశ్చన్స్, 1, 2 అనేవి 1 మార్క్ క్వశ్చన్, అలాగే 3, 4 కూడా 1 మార్క్ క్వశ్చన్. సో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవి 4 అండ్ ఇవి 4, ఇవి 4. అవుట్ ఆఫ్ 12 మీరు ఎన్ని ఆన్సర్ చేయాలండి, 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అంటే ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఇక్కడ చాయిస్ పోయాయి, ఇక్కడ 2 చాయిస్ పోయాయి. అలాగే మిడ్ 2లో కూడా అంతే ఉంటుంది. అండ్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ కూడా అలాగే ఉంది చూడండి. 1, 2, 3 తర్వాత 1, 2, 3 అయిపోయింది. 4th క్వశ్చన్ అనేది మొత్తం ఈ 6 చాప్టర్స్ నుంచి ఎక్కడొక్కరు దాని నుంచి రావచ్చు అంట. 5, 6 నుంచి మాత్రం 3rd క్వశ్చన్ వస్తుందని చెప్పాడు. తర్వాత మీకు ఇక్కడ 5, 6 క్వశ్చన్స్ అండి. ఇవి 5, 6 క్వశ్చన్స్ అనేవి 5th చాప్టర్ నుంచి రావచ్చు, 6th చాప్టర్ నుంచి 7, 8. సో ఇది మీకు కన్ఫ్యూజన్ ఇప్పుడు అవసరం లేదు. మిడ్ 1 గురించి మనం తెలుసుకుందాం. మిడ్ 1 అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మిడ్ 2 కూడా సేమ్ ఉంటుంది. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అప్పుడు నేను ఒక పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కావాలంటే ఇక్కడ శాంపుల్ పేపర్స్ ఉంటాయి. సో వీటిని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 ఇవి 1 మార్క్ క్వశ్చన్స్.
5A 5B, ఇక్కడ 5A ఆర్ 5B అంటున్నాడు, అంటే 5A అని ఆన్సర్ చేయొచ్చు, 5B అని ఆన్సర్ చేయొచ్చు. ఇది 3 మార్క్స్ క్వశ్చన్స్ అన్నట్టు. 6A ఆర్ 6B, ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్. అలాగే 7, 8 ఉన్నాయి, 7A ఆర్ 7B. సో ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. 8A ఆర్ 8B, సో ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది. ఇవి మ్యాథమెటిక్స్ సంబంధించిన సిలబస్ ఇలా ఉంది. మరి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిజిక్స్ ఎలా అర్థం చేసుకోవాలి. ఫిజిక్స్ చాప్టర్ చూడండి. సో ఫిజిక్స్ చాప్టర్స్లో మనకి యూనిట్స్, డైమెన్షన్స్ అండ్ మెజర్మెంట్స్ ఇది ఫస్ట్ యూనిట్, వెక్టార్స్ అనేది సెకండ్ యూనిట్. ఇది చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్. ఫిజిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు రిపిటేటివ్ పేపర్స్ వస్తుంటాయి, రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తుంటాయి. పాత మీ సీనియర్స్ ఎవరైనా ఉంటే, మీ కాలేజీలో సీనియర్స్ ఆల్రెడీ ఉండింటారు కదా, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళ దగ్గర పేపర్స్ ఉంటే మిడ్ పేపర్స్ అవి తీసుకొని చదువుకున్నా మీరు సరిపోతుంది. ఓకే, సో 1, 2 చాప్టర్స్ చదువుకుంటే సరిపోతుంది మిడ్ 1. మరి 1, 2లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు చూసుకుంటే ఈ 1, 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారండి. లెర్నింగ్ అవుట్కమ్స్ అంటే మీకు ఈ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ యూనిట్ 1 ఆర్ ఆఫ్టర్ యూనిట్ 2 కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం నేర్చుకోవాలి, మీకు ఈ సబ్జెక్ట్ చెప్పడం వెనక ఉద్దేశం ఏంటి, మీరు ఏం నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్లో మీరు పరిపూర్ణంగా నాలెడ్జ్ సంపాదించుకుంటారు అని వాళ్ళ ఇంటెంట్ అనమాట. ఓకే, వాళ్ళ ఇంటెన్షన్ అది. సో దాన్నే లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు. మీరు నేర్చుకున్న తర్వాత మీకు మొత్తంగా ఏమి మీరు గ్రాస్ప్ చేసుకున్నారు అనేది ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ అంటారు. అంటే మీరు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి నేర్చుకోవాలి, డిఫైన్ ఫిజికల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీ, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అండ్ యూనిట్. సో ఈ 1 నుంచి చూడండి, మీకు క్వశ్చన్ డైరెక్ట్గా వస్తుందండి. డిఫైన్ అనే వర్డ్ తోటి ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి అని అడగొచ్చు, ఫండమెంటల్ క్వాంటిటీ అని అడగచ్చు, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అనవచ్చు, లేదా యూనిట్ అనొచ్చు. సో ఫస్ట్ మీకు ఈ క్వశ్చన్ ఇవి చదువుకుంటే సరిపోతుంది. 1.1 నుంచి మీరు చాలా ఎక్కువ మ్యాటర్ ఇచ్చినా కూడా టెక్స్ట్ బుక్లో మీరు ఈ సింపుల్గా ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీ అంటే ఏంటి, డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, యూనిట్ అంటే ఏంటి చదువుకుంటే సరిపోతుంది. ఇంతకు మించి ఇక మీకు ఎక్స్ట్రా టాపిక్స్, ఎక్స్ట్రా మ్యాటర్ ఉంటే మీరు ఇగ్నోర్ చేసేయండి. ప్రస్తుతానికైతే మీరు చాలా అంటే మీకు ఫ్యాకల్టీ సరిగా లేకపోయి ఉండొచ్చు కొన్ని కాలేజెస్లో. కాబట్టి మీరు ప్రస్తుతానికి మీరు ఈ మిడ్ 1 ఎగ్జామ్స్ నుంచి గెటాన్ ఎలా అవ్వాలి, మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలనుకోవడానికి నేను చెప్పే ఈ ఐడియా పనికొస్తుంది. చూసుకోండి. 1, 2 చూడండి. 1.2 లిస్ట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ దేర్ సింబల్స్, బేస్ అండ్ సప్లిమెంటరీ క్వాంటిటీస్. సో ఇక్కడ మీకు ఎస్ఐ యూనిట్స్ అంటే ఏంటో తెలిసి ఉండాలి. అలాగే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటో ఇక్కడ ఆల్రెడీ వచ్చింది మనకి ఫిజికల్ క్వాంటిటీ. సో ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించిన ఎస్ఐ యూనిట్స్ ఏంటి, వాటి సింబల్స్ ఏంటి అనేవి మీరు ఇక్కడ నేర్చుకుని ఉండాలి. సో ఎస్ఐ అంటే మీకు తెలుసు స్టాండర్డ్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ అని. సో వాటికి సంబంధించిన సింబల్స్ ఏంటి, వాటికి యూనిట్స్ ఏంటి అనేది ఇక్కడ మీరు తెలుసుకోవాలి. జస్ట్ లైక్ మనకి డిస్టెన్స్ అంటే ఎస్ఐ క్వాంటిటీ వచ్చి మీటర్స్లో ఉంటుంది అని మీకు తెలుసు. సో తర్వాత 1.3 చూడండి. 1.3 అవుట్లైన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ దీని నుంచి మీకు 3 మార్క్స్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే, ఇక డ్యామ్ షూర్ ఇక్కడ. సో మీకు ఇక్కడ క్వశ్చన్ 1 మార్క్ దీని నుంచి అన్న రావచ్చు, దీని నుంచి అన్న రావచ్చు. ఇది కూడా 3 మార్క్స్ అడగొచ్చు. లిస్ట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇది డైరెక్ట్గా 3 మార్క్స్ క్వశ్చన్ అడగొచ్చు. ఓకే, ఇది 1 మార్క్ క్వశ్చన్, ఇది 3 మార్క్స్ క్వశ్చన్. తర్వాత ఇది కూడా 3 మార్క్స్ క్వశ్చన్. డిఫైన్ డైమెన్షన్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీ. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ డిఫైన్ డైమెన్షన్స్ 1 మార్క్ క్వశ్చన్లు అడగొచ్చు, డిఫైన్ డైమెన్షనల్ ఫార్ములా 1 మార్క్ క్వశ్చన్లు అడగొచ్చు, లేదా ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చి దానికి సంబంధించిన డైమెన్షన్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా అడగొచ్చు డైరెక్ట్గా. సో ఇలా మీకు 3 మార్క్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంటుంది. 1.5 చూడండి. లిస్ట్ ఎస్ఐ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చారండి. వీటిని తప్పితే మీకు బయట నుంచి అడిగే క్వశ్చనే లేదు. సో ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయి ఫిజికల్ క్వాంటిటీస్: ఏరియా, వాల్యూమ్, డెన్సిటీ, వెలాసిటీ, యాక్సిలరేషన్, మూమెంటమ్, ఇంపల్స్, ఫోర్స్, వర్క్, ఎనర్జీ, పవర్, ప్రెషర్, స్ట్రెస్, మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ, తర్వాత టార్క్, ఫ్రీక్వెన్సీ, సర్ఫేస్ టెన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ, తర్వాత యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, వేవ్ లెంత్, ప్లాంక్స్ కాన్స్టెంట్. సో వీటి నుంచి తప్పితే మీకు క్వశ్చన్ వచ్చే అవకాశమే లేదండి. వీటిని మీరు మగప్ చేస్తారో, మరి అర్థం చేసుకుంటారో, మీ సార్లను అడిగి మీరు నేర్చుకుంటారో తెలియదు, కానీ మొత్తానికైతే ఇవి మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. వీటికి 1 మార్క్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. మీకు 1 మార్క్లో, 5 మార్క్స్లో, 3 మార్క్స్లో అడిగే క్వశ్చన్ ఈ లిస్ట్ ఎస్ఐ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములా ఫిజికల్ క్వాంటిటీస్. డ్యామ్ షూర్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. 1.6 లిస్ట్ డైమెన్షనల్ క్వాంటిటీ, డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్ అంటున్నాడు. సో ఇది 1 మార్క్లో అడుగుతారు, డైమెన్షన్ లెస్ క్వాంటిటీస్. సో డైమెన్షన్స్ ఉండవంట వాటికి. సో అలాంటి క్వాంటిటీస్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాడు. ఇవి కూడా నేర్చుకొని మగప్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఫైండింగ్ డైమెన్షన్స్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎన్ ఈక్వేషన్. సో ఇది కూడా మీకు క్వశ్చన్, ఇది న్యూమరికల్ క్వశ్చన్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది 5 మార్క్స్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్.
ఎక్స్ప్లెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. అంటే మీకు ఇక్కడ ఒక ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చి దానికి డైమెన్షన్ ఫార్ములా ఇస్తాడు. అక్కడ డైమెన్షనల్ ఫార్ములా గురించి మీకు తెలిసి ఉండాలి. యాక్చువల్లీ ఎంఎల్ఎస్ ఎంఎల్టీ అని ఉంటుందండి. డైమెన్షనల్ ఫార్ములా మోస్ట్లీ ఎంఎల్టీ అని ఉంటుంది. మనకి ఒకటి మాస్, లెంత్, టైమ్, ఈ మూడింటికి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఎం పవర్ ఏ, ఎల్ పవర్ బి, టీ పవర్ సి ఇలా ఇచ్చి ఏబిసిలు ఏంటి అనేది కనుక్కోమంటాడు. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు ఫిజికల్ క్వాంటిటీ ఇస్తాడు, రైట్ సైడ్ ఏమో ఎం పవర్ ఎక్స్, ఎల్ పవర్ టీ, ఎల్ పవర్ వై, టీ పవర్ జెడ్ ఇలా ఇచ్చి ఎక్స్ వై జెడ్ అనేవి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉంటుంది ఈ సెవెంత్ నుంచి. తర్వాత చూడండి, లిస్ట్ అప్లికేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో వీటికి అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతున్నాడు. ఇది కూడా డామ్ షూర్ క్వశ్చన్, 5 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు, ఇక్కడ 1 2 3. సో వీటిని మీరు సాల్వ్ చేసుకొని పెట్టుకోండి. వీటి నుంచి ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ క్వశ్చన్ డామ్ షూర్ అండి. 1.8 క్వశ్చన్ అనేది 5 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. కన్వర్షన్ ఆఫ్ ఏ యూనిట్ ఫ్రమ్ ఎస్ఐ టు సిజిఎస్, కన్స్ట్రక్ట్ రిలేషన్ బిట్వీన్ ఫిజికల్ క్వాంటిటీస్. సో ఇలా మీకు వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, వాటిని నేర్చుకోండి. లిస్ట్ ది లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. సో ఇది 3 మార్క్స్లో అడుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 3 మార్క్స్లో అడుగుతారు. లిస్ట్ ది లిమిటేషన్స్ ఆఫ్ డైమెన్షనల్ అనాలిసిస్. అన్ని 3 మార్క్స్ అడుగుతారని చెప్తున్నారు, మరి అన్ని 3 మార్క్స్ ఉంటాయా సార్ అంటే ఉండవు. కానీ మనం ఏం చేయాలి మరి, వీటిని మీరు మోస్ట్లీ 3 పాయింట్ల కంటే ఎక్కువ నేర్చుకుంటే సరిపోతుంది అంతే. ఎక్కడైతే లాంగ్ క్వశ్చన్ ఉంటుందో అక్కడ మీరు 5 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. మిగతా క్వశ్చన్స్ ఏవైతే అప్లికేషన్స్, ఇలాంటివి లిమిటేషన్స్ ఇలాంటివి ఉన్నాయో అవి 3 మార్క్స్లో అడుగుతారు. సో వీటికి 3 పాయింట్స్ లేదా మోర్ దెన్ 3 పాయింట్స్, ఒక 5 పాయింట్లు బటిఫై చేయండి సరిపోతుంది. మీకు డైరెక్ట్గా 3 మార్క్స్ క్వశ్చన్స్ పనికి వస్తుంది, 5 మార్క్ క్వశ్చన్స్ పనికి వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఎర్రర్, అబ్సల్యూట్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్ ఆఫ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ, సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ పర్సెంటేజ్ ఎర్రర్. సో ఇది కూడా మీకు 5 మార్క్స్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎర్రర్ అంటే ఏంటి, అబ్సల్యూట్ ఎర్రర్, పర్సెంటేజ్ ఎర్రర్, ఇవి మనకి 1 మార్క్ క్వశ్చన్లో అడగొచ్చు, లేదా 3 మార్క్స్ క్వశ్చన్లో కూడా ఈ 3 ఇచ్చి వాటి డెఫినేషన్స్ రాయమని అడగొచ్చు. 3 మార్క్స్ క్వశ్చన్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి అన్నీ అడుగుతారు అని మీరు చెప్తే అంటే మరి మనం ఇచ్చిన సిలబస్ అలా ఉంది కాబట్టి మనం ఏం చేయలేమంటే ఖచ్చితంగా మీరు బటిఫై చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. వెక్టార్స్, ఇది మీకు నేనేం చెప్తున్నానంటే క్వశ్చన్స్ ఎలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. డిఫైన్ అని ఉంటే 1 మార్క్ వస్తుంది, లిస్ట్ అని ఉంటే 3 మార్క్స్ వస్తుంది, ఎక్స్ప్లెయిన్ అని ఉన్న దగ్గర మీకు 5 మార్క్స్ వచ్చే క్వశ్చన్ వస్తుంది. ఓకే, 5 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ చాప్టర్ వెక్టార్స్. ఇది చాలా ఈజీ చాప్టర్ అండి. మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ గెస్ చేయగలిగే చాప్టర్ ఇది. వెక్టార్స్లో మనకి స్కేలార్, వెక్టార్ క్వాంటిటీస్ విత్ ఎగ్జాంపుల్స్, వీటికి ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు. డిఫైన్ అని ఉందంటే చూడండి, ఇది 1 మార్క్ క్వశ్చన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిప్రజెంట్ వెక్టార్ గ్రాఫికల్ అండ్ లేబుల్ వెక్టార్ క్యారెక్టరిస్టిక్స్, ఇది అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం కాదు. కాకపోతే క్యారెక్టరిస్టిక్ లేబుల్ వెక్టార్ క్యారెక్టరిస్టిక్స్, వెక్టార్కి ఏమేమి ఉంటాయండి మీకు ఆల్రెడీ చాప్టర్ అయిపోయి ఉంటుంది. మనకి ఫిజికల్ ఒక వెక్టార్ తీసుకుంటే దానికి ఏమేమి ఉంటుంది, కొంత లెంత్ ఉంటుంది, అలాగే దానికి కొంత క్వాంటిటీ ఉంటుంది, అదే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అంటారు. ఓకే, సో దాన్ని గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తారు ఏందనేది కూడా ఇక్కడ ఇచ్చాడు, ఒక డయాగ్రామ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. క్లాసిఫై వెక్టార్స్, ప్రాపర్ వెక్టార్, ఈక్వల్ వెక్టార్స్, ప్యారలల్ వెక్టార్స్, నెగిటివ్ వెక్టార్, యూనిట్ వెక్టార్, ఇవన్నీ కూడా చూడండి మనకి 1 మార్క్ క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకే, మోస్ట్లీ మీకు 1 మార్క్స్లో అడుగుతాడు. ప్రాపర్ వెక్టార్, ఈక్వల్ వెక్టార్, ప్యారలల్ వెక్టార్, నెగిటివ్ వెక్టార్, యూనిట్ వెక్టార్, నల్ వెక్టార్, కొలినియర్ వెక్టార్, కోప్లానార్ వెక్టార్స్, పొజిషన్ వెక్టార్, ఇవన్నీ కూడా 1 మార్క్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ రిజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్ ఇంటూ 2 ఆర్థోగోనల్ కాంపోనెంట్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో దీని నుంచి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మీకు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇది 3 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్స్. సో ఇది 3 మార్క్స్లో అడుగుతారండి. ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ 3 మార్క్స్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇది 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2.5 3 మార్క్స్, ఇది 2.6 5 మార్క్స్. ఎక్స్ప్లెయిన్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అండ్ డెవలప్ ఎక్స్ప్రెషన్ ఫర్ magnitude and direction of resultant of 2 vectors and solve related numerical problems. సో ఇది మీకు 2.6 గ్యారంటీ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్, డ్యామ్ షూర్. మీరు ఎలా మగప్ చేస్తారో అర్థం చేసుకుంటారో కానీ డ్యామ్ షూర్ క్వశ్చన్. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కూడా మాకు ఈ సిలబస్ ఉండేది. పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. ఇల్లస్ట్రేట్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, వర్కింగ్ ఆఫ్ స్లింగ్ అండ్ ఫ్లయింగ్ బర్డ్. సో ఇది ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇది మోస్ట్లీ ఇదే అడుగుతాడు, మనకి 2.6 అడుగుతాడు. సో మీరు కావాలనుకుంటే ఇది అర్థం చేసుకోవడానికి, ఈ లా అర్థం చేసుకోవడానికి మీకు ఈ 2.7 అనేది పనికి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ఎ వెక్టార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్ వెక్టార్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫైండింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్ వెక్టార్. సో ఇవి జస్ట్ మీకు 1 మార్క్ క్వశ్చన్స్ పనికి వస్తాయి. యూనిట్ వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలి, అంతమించి ఇంకేమీ లేదు. సో దీనికి సంబంధించిన 1 మార్క్ ప్రాబ్లమ్స్ కానీ 3 మార్క్స్ ప్రాబ్లమ్స్ కానీ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ స్కేలార్ ప్రొడక్ట్స్ ఆఫ్ 2 వెక్టార్స్
అండ్ సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ అంటున్నాడు, అంటే వెక్టార్ మల్టిప్లికేషన్ అండి. సింపుల్గా చెప్పాలంటే వెక్టార్ మల్టిప్లికేషన్ సంబంధించింది 2.9. దీంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనకి ఐ ప్లస్ జే ప్లస్ కే సంథింగ్ ఎక్స్ వై జెడ్ తర్వాత పీక్యూఆర్ అని చెప్పి వాటిని ఎలా మల్టిప్లై చేయాలి అనేది క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, ఎక్స్పీ ప్లస్ వైక్యూ ప్లస్ జెడ్ఆర్. ఓకే, ఇలా మనం రాసేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, కన్స్ట్రక్ట్ ఎక్స్ప్రెషన్ ఫర్ వర్క్ డన్ అండ్ పవర్ ఇన్ వెక్టార్ నోటేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్. సో ఇది కూడా మనకి ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా అడుగుతాడు. సో ఇవేమి మీకు కన్స్ట్రక్ట్ చేయమని అది ఏమి అడగడు. ఇక్కడ మీకు పారాగ్రామ్ లా డ్యామ్ షూర్గా వస్తుంది, ట్రయాంగిల్ లా 3 మార్క్స్ క్వశ్చన్ డ్యామ్ షూర్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మనకి ఎక్స్ప్లెయిన్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అండ్ సాల్వ్ రిలేటెడ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. ఇది కూడా మనకి 3 మార్క్స్ క్వశ్చన్లో, లేదా ఒక ప్రాబ్లం ఇచ్చి వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ అని చెప్పి తర్వాత వాటికి సంబంధించిన ఏదైనా మనకు ఒక ప్రాబ్లం ఇచ్చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఐడెంటిఫై ది ప్రాపర్టీ ఆఫ్ స్కేలార్ ప్రొడక్ట్. సో ప్రాపర్టీస్ ఏముంటాయి, స్కేలార్ ప్రొడక్ట్స్కి ప్రాపర్టీస్ ఏముంటాయి అనేది కూడా ఇచ్చాడు. సో 2 వెక్టార్ తీసుకొని వాటి ప్రొడక్ట్స్ చేసేటప్పుడు మనకి ఏమేమి ఉంటాయని చెప్పి కొన్ని మనకి ప్రాపర్టీస్ ఉంటాయి, అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 1తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది. ఓకే, అలా ఉంటాయి, అవి చూసుకొని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. కన్స్ట్రక్ట్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ టార్క్ ఇన్ వెక్టార్ నోటేషన్. సో ఇది ఇంపార్టెంట్, మళ్ళీ 2.13 ఇంపార్టెంట్, 5 మార్క్స్ క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ పైన మనకి ఇలాగైతే 2.10, 2.13 ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఇక్కడ మనకి అలాంటి క్వశ్చన్స్ మనకి 5 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకి వరస్ట్ కేసులో మనకి పారాగ్రామ్ లాగా కాకుంటే ఇలాంటిది దిక్కుమాల క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, ఏం చేయలేం. మీరు అర్థం కాకపోతే మాత్రం మీ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్ని అడిగి ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అవుట్లైన్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ఎన్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ అండ్ పారాగ్రామ్ ఇన్ వెక్టార్ నోటేషన్ అండ్ సాల్వ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్. సో ఇవి కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐడెంటిఫై ది ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. స్కేలార్ ప్రాపర్టీస్కి ఎలాగైతే మనకి ప్రాపర్టీస్ ఉన్నాయో అలా వెక్టార్ ప్రొడక్ట్, స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్కి ఎలాగైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇక్కడ స్కేలార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్కి ఎలాగైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అలాగే వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ కూడా మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని మీరు మరి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఎలా వస్తాయంటే, డిఫైన్ అంటే 1 మార్క్, లిస్ట్ అని ఉందనుకోండి 3 మార్క్స్, ఎక్స్ప్లెయిన్ అని ఉందనుకోండి 5 మార్క్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. మోస్ట్లీ మనకి ఈ ఫస్ట్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది, సెకండ్ చాప్టర్ కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. బట్ మీకు ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ చెప్పేశాను. సో వీటిలో డిఫైన్ అన్న క్వశ్చన్ వస్తుంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ అని ఉన్నాయి, లాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ రెండు 2.5, 2.6, ఇది 3 మార్క్స్, ఇది 5 మార్క్స్. 3 అయిపోయింది, 5 అయిపోయింది, 8 మార్క్స్ ఇక్కడ మీ చేతిలో ఉన్నట్టే. తర్వాత ఇక 1 మార్క్, 9 మార్క్స్ అయిపోయినాయి. ఇక్కడ మీకు మిగతావి ఇవి ఈ చాప్టర్ నుంచి వచ్చేస్తాయి. 20 మార్క్స్ నేను చెప్పేసినట్టే. సో ఇలా మీరు అర్థం చేసుకుంటూ ప్రతి ఒక్క సబ్జెక్టుకి సంబంధించినవి కూడా మీరు చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మీకు డిఫైన్ అని ఉంటే 1 మార్కు, లిస్ట్ అని ఉంటే 3 మార్క్స్, అలా చూసుకుంటూ వెళ్ళాలండి. ఓకే, సో శాంపుల్ పేపర్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ, ఫిజిక్స్ సంబంధించిన మిడ్-1 శాంపుల్ పేపర్ కూడా ఇచ్చారు. సో దాన్ని ఒకసారి చూద్దాం మనం. మిడ్-1 ఎగ్జామ్ చూడండి, డిఫైన్ ఫిజికల్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. నేను చెప్పా కదా డిఫైన్ ఉన్న క్వశ్చన్ వస్తుంది. నేమ్ ది డైమెన్షనల్ ఫార్ములా పవర్. సో పవర్కి డైమెన్షన్ ఫార్ములా ఫిజికల్ క్వాంటిటీస్ అని మనకి కొన్ని ఇచ్చాడు. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని నుంచి మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటి అంటే మాత్రం మనం చెప్పలేం. హౌ డస్ వెక్టార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్కేలార్. సో ఈ వెక్టార్కి స్కేలార్కి డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నాడు. వెక్టార్కి అయితే దానికి జస్ట్ మనకి డైరెక్షన్ ఉంటుంది, అలాగే మనకి సమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. బట్ స్కేలార్కి మాత్రం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంది, నో డైరెక్షన్. అదే సింపుల్ డిఫరెన్స్. డిఫైన్ యూనిట్ వెక్టార్ అంటే వెక్టార్ విత్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1 ఉంటే, దాని మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటే దాన్ని ఏమంటామంటే యూనిట్ వెక్టార్ అంటాం. అవుట్లైన్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్. ఇందా చెప్పాను నేను, అవుట్లైన్ ఉంటే మనకి 5 మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, 3 మార్క్స్లో వస్తుందని చెప్పి. తర్వాత చూడండి, ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఏ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ ఇలా ఇచ్చాడు. ఫైండ్ ది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఏబిసి. సో ఇక్కడ ఎక్స్ అనేది మనం చెప్పాము ఆల్రెడీ, ఒక లాస్ట్లో మనము క్వశ్చన్ ఇలా ఉంటుంది అని చెప్పి మనము లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఎంఎల్టీ పవర్ లాగా ఉంటుందని చెప్పా కదండి. సో ఇక్కడ ఇది ఎక్కడ ఉంది, అది రైట్ ఎక్కడ మనకి రైట్ ఇదే ఇక్కడ చెప్పా కదా, ఇది 1.7 దీని నుంచి వచ్చిన క్వశ్చన్ అన్నట్టు. 1.7 నుంచి రిలేటెడ్ క్వశ్చన్. మీరు కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ మీరు చదివే ఉంటారు, బట్ స్టిల్ నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్. నేను చెప్పా కదా 5 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది, 3 మార్క్స్లో వచ్చింది. ఓకే, ఇది 5 మార్క్స్లో రాలేదంటే 3 మార్క్స్లో వచ్చింది. ఎట్ ఎన్ ఎయిర్పోర్ట్, ఇదేంటి, క్యాలిక్యులేట్ ద కంపోనెంట్స్ ఆఫ్ ది విండ్ వెలాసిటీ ఇన్ ది నార్త్ అండ్ ఈస్ట్ డైరెక్షన్. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు బుక్లో ఉంటాయి. బుక్లో ఉన్న క్వశ్చన్స్ మీరు
మగప్ చేస్తే సరిపోతుంది. మనకి ఫాల్కన్ కానీ రేడియన్ పబ్లిషన్స్ కానీ చూసుకోండి. మీ సార్ ఏది సజెస్ట్ చేసి ఉంటే, సార్ కానీ మేడం కానీ ఏది సజెస్ట్ చేసి ఉంటే దాని మీద అర్థం చేసుకుంటే సరిపోతుంది. అప్లై డైమెన్షనల్ అనాలిసిస్ టు కన్వర్ట్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఎస్ఐ టు సిజిఎస్. సో కన్వర్షన్ క్వశ్చన్ అడిగాడు. తర్వాత మనకి కన్స్ట్రక్ట్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ టైం పీరియడ్ ఆఫ్ సింపుల్. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ వచ్చింది, టీ ఈక్వల్ టు అండర్ రూట్ క్వశ్చన్ ఈక్వేషన్ ఉంది చూడండి, ఇగో టీ ఈక్వల్ 2.2 రూట్ ఎల్/జీ ఇదే అన్నట్టు ఈ క్వశ్చన్ ఇచ్చింది అక్కడ, సింపుల్గా అదే క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, సో అక్కడ ఉన్నాయి చూసుకొని మీరు చదువుకుంటే సరిపోతుందండి, అంతకుమించి ఇంకేమి లేదు. దాని గురించి మీకు చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి, డెవలప్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ ఆఫ్ 2 వెక్టర్స్ యూజింగ్ పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్. ఓకే, ఇది చూడండి, పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ 5 మార్క్స్లో వస్తుందని చెప్పా కదా, సో వచ్చేసింది. అప్లై వెక్టర్ ప్రాపర్టీస్ టు ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటనేది మనకి క్వశ్చన్ సంబంధించిన న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీరు అర్థం చేసుకుంటూ ప్రిపేర్ అయితే ఈజీగా అర్థమైపోతుంది. సో మీరేం వర్రీ అవ్వక్కర్లేదు. మనకి ఫిజిక్స్ సంబంధించింది అలా ఉంది, మరి మిగతావి కూడా చూసుకోండి. ఇక్కడ BEEE ఉంది చూడండి, డిస్టింగ్విష్ అన్నాడు. ఇది 1 మార్క్ క్వశ్చన్లో కానీ 3 మార్క్స్లో అడుగుతాడు. ఇన్ఫర్ ఓమ్స్ లా అండ్ స్టేట్ ఇట్, ఇది BEEకి సంబంధించింది. గివ్ ది కాన్సెప్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఫైండ్ ది టర్మ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అండ్ కండక్టివిటీ, ఇలాంటి క్వశ్చన్స్. సో ఇవి 1 మార్క్స్కి సంబంధించినవి. సో ఇలా మీరు సింపుల్గా ప్రిపేర్ అయితే ఈజీగానే ఉంటుంది. స్టిల్ మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మన వీడియోని చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి. మీకు నేను మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను మా సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గర ఒక పేపర్ మీద నోట్ చేసుకొని వాటన్నిటి కూడా మనం స్కాన్ చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. అండ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వేరే లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మాత్రం డోంట్ hesitate to comment in the video so that I will answer to your questions at the earliest. Wish you all the best for your mid-1 exams. సో మరి ఎగ్జామ్స్ జరగవా అంటే ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని అనుకుంటున్నాను. బట్ దేర్ ఆర్ స్లైట్ ఛాన్సెస్ దట్ ది ఎగ్జామ్స్ మే బి పోస్ట్పోన్. ఓకే, పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది. బట్ మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రాలేదు. 1 వీక్ టైమే ఉంది. సిలబస్ అయిందా కాలేదనేది వాళ్ళు బోర్డు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఒక డెసిషన్ తీసుకుంటారు. బట్ మోస్ట్లీ మీకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయనుకునే మీరు ప్రిపేర్ అయితే బాగుంటుంది. ఈ ఓరియంటేషన్లో మీరు చదువుకుంటే మీరు ఖచ్చితంగా ఈ mid-1 ఎగ్జామ్స్ నుంచి మంచి రిజల్ట్స్ పొందవచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.